పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో దీక్ష తీసుకునేటటువంటి రోజులలో క్రైస్తవులు కొంతమంది 40 రోజులు కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే ఇలా బూడిద రాసుకోవటం, వస్త్రాలు ధరించటం, ఈ 40 రోజులు మాల అనేది బైబిల్లో ఉన్నదా? ఇది మన హైందవ సహోదరి సహోదరుల దగ్గర నుండి మనం కాపీ చేసింది కాదా, వాళ్ళ ఆచారం కాదా అని మన ప్రియ సహోదరుడు విజయ్ ప్రసాద్ గారు ఒక వాక్యములో చెబుతూ ఉండగా నేను విన్నా. ఒకసారి దానిని ముందుగా మీకు చూపించి ఆ తరువాత దానిని వివరించుటకు ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇక్కడ కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు. మాలేసుకుని లెక్కించుకుంటే ఏమవుతుంది మొహం? ఎవరు యేసుప్రభు మాలేసారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటారంట. యేసుప్రభు మాలేసి ఎక్కడో మరియమ్మ కొండకి వెళ్ళి మాల తీసి వస్తారంట. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ 40 రోజులు ముందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల? నాకు తెలిసి కనబడలేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాల, మరియమ్మ మాల కనబడలేదు. కానీ ఇలా కనబడి సరేలే కనబడి వేసుకున్నట్టే వేసుకున్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. మళ్ళీ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అది టవలో, తెల్ల టవలో, ఆ మసిబొగ్గుతో బొట్టు, నల్లబొట్టు పెడుతున్నాడు, సిలువు బొట్టు మసిబొగ్గుతోటి. మరి మసిబొగ్గుతో పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడతాడు. దీన్ని ఏ మాలయ్య బాబు అంటే యేసుబాబు మాల. యేసుప్రభు మాల అంటే మరియమ్మ మాల. ఏదో పులిని చూసి నాకు కోతలెట్టుకుందంట. పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీరందరూ చూశారు. మన విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న పలుకుతున్న మాట యేసుమాల, మరియమాల అని అన్నారు. విశ్వాసులకు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నకి నేను చెప్పే మాట ఏంటంటే, విశ్వాసులారా వినండి, మాల అని ఎవరు అనలా. మీతో ఎవరన్నా అన్నారేమో మాకు తెలియదు, కానీ అది మాల కాదు. యేసుమాల, మరియమాల అని మేము అనలా. ఒకవేళ మీరు కల్పించి చెబుతున్నారేమో మాకైతే తెలియదు, కానీ అది యేసుమాల కాదు, మరియమాల కాదు. అది 40 రోజులు పాటు దీక్ష లేదా తపస్సు చేత చేసే ప్రార్థనలు. నేను మరలా చెబుతున్నాను, 40 రోజుల పాటు వేసుకునే మాల కాదు అది. వినండి జాగ్రత్తగా. యేసు మాల అని ఏ సేవకుడు అనలేదు. అది యేసుమాల కాదు, మరియమాల కాదు. అది 40 రోజుల పాటు చేపట్టేటటువంటి దీక్ష లేదా తపస్సు. ఈ విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా తెలుసుకోండి. తెలుసుకోకుండా మాల 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 అంటే అది ఎందుకో మరి తెలియదు దేవుని బిడ్డలారా. అయితే దీక్ష అని ఎందుకు అన్నారంటే, మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయములో 1, 2, 3 వచనాలు చూస్తే యేసు ప్రభు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అని మనకు బైబిల్లో కూడా ఉంది. రెండవది, మోషే కొండ మీదకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు నిద్ర ఆహారాలు మాని ప్రభువుకు ప్రార్థన చేశారు అని ఉంది. అందుకే 40 రోజుల పాటు మన క్రైస్తవులు
దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలి మన అన్నగారు కానీ లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే భక్తుడైన పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనములో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి ఈ 40 రోజుల పాటు పట్టుదల కలిగి ప్రార్థనలో విశ్వాసములో బ్రతికేదే ఈ దీక్ష అనేటటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక రెండవది చాలా జాగ్రత్తగా వేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న పలికిన మాట ఏంటంటే, కాటికి రాసుకుంటున్నారు, మసి రాసుకుంటున్నారు, సిలువ వేసుకుంటున్నారు అని చెప్పి మరి మాట్లాడటం పలికింది దేవుని బిడ్డలారా. అది కాటుక కాదు, అది మసి కాదు, అది విభూది. గుర్తుపెట్టుకోండి, విభూది ఒకటి నల్లగా ఉంటది, విభూది కొద్దిగా బూడిద రంగు కలర్ లో ఉంటది. అది మరలా నేను వివరిస్తున్నాను, అది మసి కాదు, అది కాటుక కాదు, అది విభూది. మీరు అనొచ్చు, విభూది ఏంటండి, ఇది ఎక్కడ ఆచారం అండి అన్న ఆలోచన మీరు అనొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 21వ వచనంలో, అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ మధ్య చేసిన అద్భుత కార్యాలు తూరు సిదోను పట్టణములో చేసి ఉన్నట్లయితే వాళ్ళు బూడిద రాసుకొని గోనె పట్టలు ధరించి ఉపవాసముండి ప్రార్థన చేసేవారే అని స్వయంగా యేసు ప్రభు వారి పలకటం జరిగింది. ఇక్కడ దీని అర్థం ఏంటి? బూడిద రాసుకోవటం, గోనె పట్టలు ధరించటం అనేటటువంటిది ప్రాయశ్చిత్త క్రియ, పశ్చాత్తాప క్రియ, యాక్ట్ ఆఫ్ పెనెన్స్ అనేది ఒక్కసారి మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణాన్ని తీసుకోండి. నినివే పట్టణ ప్రజలు, రాజు అందరూ కలిసి గోనె పట్టలు ధరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది ప్రాయశ్చిత్త క్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇంకా మీకు తెలిసినట్టయితే యోబు గారు కూడా తాను పలికినటువంటి మాటలకు ప్రాయశ్చిత్త పడుచు దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్త పడుచు తాను బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అనేది మనకు వాక్యములో కనిపిస్తుంది. అదేవిధంగా దానియేలు గ్రంథములో 9వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, 70 రోజుల ఉపవాస ప్రవచన ప్రార్థనలో చూస్తే ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపాలకు గాను మరి దానియేలు గారే మరి బూడిద రాసుకొని ప్రార్థన చేసినట్టుగా మనకు వాక్యములో ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది మసి కాదు, కాటుక కాదు, ఇది బూడిదే. దానిని యాష్ అంటాం, విభూది. అయితే దేవుని బిడ్డలారా, ఈ విభూది పొయ్యిలో నుండి తీసుకుని వచ్చింది కాదు. ఈ విభూదిని ఎలా తయారు చేస్తారో చాలా జాగ్రత్తగా వినండి. పోయిన సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో మ్రాని కొమ్ముల ఆదివారం లేదా మట్ల ఆదివారం రోజున అభిషేకించబడినటువంటి గురువు తన పవిత్ర హస్తాలతో ప్రార్థన చేయగా ఆ కొబ్బరి మట్టలు, ఆ ఈత మట్టలు పరిశుద్ధపరచబడతాయి. ఆ ఆదివారం ముగిసిన తర్వాత ఆ కొబ్బరి మట్టలు, ఈత మట్టలను దాచిపెట్టి మరలా 2026వ సంవత్సరం విభూది బుధవారం ప్రారంభమైనప్పుడు వీటిని కాల్చి విభూదిగా మారుస్తారు. ఆశీర్వదింపబడిన కొబ్బరి మట్టలు, ఈత మట్టలు ఏదైనా కూడా ఆశీర్వదించి విభూదిగా మారుస్తారు. విభూదిగా మార్చిన తరువాత మరల ఆ విభూది బుధవారం రోజున పవిత్ర దివ్య బలి పూజలో మరల అభిషక్తుడైన యాజకుడు దానిని ప్రార్థన చేసి పరిశుద్ధపరుస్తారు. కాబట్టి ఈరోజు విభూది రాయబడినటువంటి విభూది, దాని అర్థం ఏంటంటే అది ఆశీర్వదింపబడిన విభూదే గాని కాటుక కాదు, మసి కాదు దేవుని బిడ్డలారా.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. విభూది నుదుట మీద ఎందుకు రాస్తున్నారంటే 2 విషయాలు. మట్టి నుండి వచ్చిన నీవు మట్టిలో కలిసిపోతావు కాబట్టి హృదయ పరివర్తన చెంది ప్రభుని విశ్వసించు అన్న సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తా అంటే, ఓ ప్రభువా, ఈ అందమైన దేహంతో నేను పాపం చేశానయ్యా అని చెప్పి ప్రాయశ్చిత్త పడుతూ రాసుకునేదే విభూది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాటుక కాదు, అది మసిబొగ్గు కాదు, ఆశీర్వదింపబడిన విభూది. దానిని ధరించుట వల్ల ఏ సందేశం ఇస్తున్నావు? 2, 1 పాపము చేసిన నేను పశ్చాత్తాపడుతున్నా. రెండవది, మట్టి నుండి వచ్చిన నేను మట్టిలో కలిసిపోతా కాబట్టి హృదయ పరివర్తన చెందండి అన్న సందేశం తెలియచేస్తున్నారు. ఇక 2 వస్త్రాలు, తెల్లని చొక్కా, తెల్లని ప్యాంటు, తెల్లని టవలు అని చెప్పి మన బ్రదర్ గారు పలకటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు మనం అందరం కూడా గోని పట్టలు ధరించాలి. కానీ వైట్ వస్త్రాలు ధరించకూడదు. దీక్ష తీసుకున్నటువంటి రోజులలో తెల్లని వస్త్రములు కాదు. ఏ వస్త్రాలు ధరించాలో తెలుసా? ఊదా రంగు వస్త్రాలు, వంకాయ కలర్ వస్త్రాలు ధరించాలి. ఈ ఊదా రంగు వస్త్రం దేన్ని సూచిస్తుందంటే పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది, పెనన్స్ను సూచిస్తుంది, ప్రాయశ్చిత్త క్రియను సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి మన బ్రదర్ గారు తెల్లని వస్త్రాలు ధరించిన వారిని చూసుంటారు. కానీ ఊదా రంగు వస్త్రాలు ధరించినటువంటి వారు, మీరు గార్స్యం దేవాలయాలను చూస్తే మన శ్రమల దినాలు, తపస్సు కాలం అంతా కూడా దేవుని బిడ్డలారా, మరి గురువు దివ్య బలి పూజ సమర్పించినప్పుడు ఊదా రంగు వస్త్రాన్ని ధరిస్తారు. దీని అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తకు సూచనగా ఉంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా గమనించండి, దీక్ష తీసుకునేటటువంటి ఆ 40 రోజులు కూడా ఎందుకు అంటే, ఈ అందమైన దేహాన్ని నేను అందవిహీనము చేసి నా ఆత్మను ఆనందపరిచేస్తున్నాను, ఆత్మను అలంకరించుకుంటున్నాను అనేది అక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని మనకి వాక్యములో తెలియచేస్తుంది దేవుని బిడ్డలారా. ఇక బ్రదర్ గారు ఏం చెప్పారు అంటే, అక్కడ ఒక మాట చెప్పారు. అన్న ఒకసారి వినండి. మాల అంట, జపమాల అంట, లెక్క పెడతారంట అని చెప్పేసి అన్నారు. ఇక్కడ తెలిసిన వారు ఎవరు లెక్క పెట్టరు. లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మీ నోటితో మీరే చెప్పారు 53 అని. ఇంకెందుకు లెక్క పెట్టాలా? లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ జపమాల చేతిలో ఉన్న ఏం చేస్తారు అంటే, గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జపమాలను జపించువారు అంటే జపమాలను ప్రార్థన చేసుకోవటానికి సహాయకరమైన ఆయుధముగా వాడుతున్నారు. ఉదాహరణకి చెప్తున్నాను. జపమాలను జపించినప్పుడు ఏం చేస్తారు అంటే, చాలా జాగ్రత్తగా వినండి. 1, యేసు ప్రభు జననం గురించి పరమరహస్యాలు, యేసు ప్రభు జీవిత పరమరహస్యాలు, యేసు ప్రభు మరణ పరమరహస్యాలు, యేసు ప్రభు పునరుత్థాన పరమరహస్యాలను ధ్యానము చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుటకు ఉపయోగించేదే ఈ జపమాల. జపము అనగా తపస్సుతో చేసే ప్రార్థన, జపము అనగా పట్టుదల కలిగి చేసే ప్రార్థన. దేవుని బిడ్డలారా, కాబట్టి జపమాల అనేది లెక్క పెట్టుకోవటానికి కాదు విశ్వాసులారా. బ్రదర్ గారు, లెక్క పెట్టుకోవటానికి కాదు. అది ఎందుకు లెక్క పెట్టుకోవాలి? లెక్క పెట్టుకుంటే 56 లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా చరిత్ర చెబుతాను వినండి. ఆదిమలో బైబిల్లో ఎక్కడైనా ఉంది అని చెప్పేశారు కదా, నేను చెప్తా వినండి. చరిత్రలోకి వెళితే ఏమన్నదంటే, పురాతనమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో పురాతన క్రైస్తవులు ఏం చేసేవాళ్ళంటే, కీర్తనలు జపించేవాడు. మొదటి కీర్తన అయిపోగానే ఓ రాయి పక్కన పెట్టేవాడు, రెండో కీర్తన అయిపోగానే ఓ రాయి పక్కన పెట్టేవాడు, మూడో కీర్తన అయిపోగానే మూడో రాయికి పక్కన పెట్టేవాడు. ఈ విధంగా ఎన్ని కీర్తనలు చదివారో గుర్తుండటం కోసం రాళ్లను పక్కన పెట్టేవాళ్ళు. ఈ విధంగా 100 కీర్తనలు చదివేసరికి 100 రాళ్ళు పక్కన పెట్టేవాళ్ళు.
ఇంకా మీకు అర్థం కావాలంటే మొదటి 4-5 శతాబ్దాలలో పరలోక ప్రార్థన చెప్పేవాడు. పరలోక ప్రార్థన ఎన్నిసార్లు చెప్పేవారు అనంటే 150 సార్లు చెప్పేవాడు. ఎందుకు 150 సార్లు చెప్పేవాడు అనంటే మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్తల సారాంశం అంతటా కూడా యేసు ప్రభు వారు ఆ పరలోక ప్రార్థనలు జోడించి మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా చదువురాని వాళ్ళు 150 సార్లు ఈ పరలోక ప్రార్థన చెప్పుకునేవాడు. ఈ 150 సార్లు ఎలా చెప్పావో అని గుర్తించడం కోసం ఏం చేసేవాళ్ళు, చిన్న చిన్న పుల్లలు ఇరిసి పక్కన పెట్టేవాడు. 150 పుల్లలు. ఈ విధంగా ప్రతిసారి 150 రాళ్ళు విరవటం కష్టం కాబట్టి ఏం చేశారు, ఈ రాళ్ళకి లేదా ఈ పుల్లలకి తాడు జోడించాడు, తాడుతో కట్టారు. ఇలా తాడుతో కట్టి తయారు చేయబడిందే జపమాల, ప్రార్థనామాల, దీక్షతో కూడిన ప్రార్థనామాల. కానీ ఇది లెక్కలు పెట్టుకోవటానికి కాదు అని ఒకసారి విశ్వాసులు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు అనొచ్చు 53 ఎందుకు అని చెప్పేసి. 53కి చరిత్ర ఉంది. అది ఇంకోసారి నేను మీకు చెబుతాను 53 ఎందుకు అనేటటువంటిది. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటి, బ్రదర్ గారు ఏమన్నారు అంటే, ఇదిగో అవి లెక్క పెట్టుకోవటానికి ఎందుకు, ఇది అన్యులు చేసే పని, మనం చేసే చరిత్ర ఇది. 150 కీర్తనం చెప్పేటప్పుడు ఒక రాయి తర్వాత ఇంకొక రాయి చెప్పేవాళ్ళు. 150 పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు ఒక పుల్ల తర్వాత ఇంకొక పుల్ల చెప్పేవాళ్ళు. ఈ 150 మొయ్యటం కష్టం కాబట్టి వీటిని మాలగా మార్చుకొని ఒకటోసారి పరలోక ప్రార్థన, రెండోసారి పరలోక ప్రార్థన, మూడోసారి పరలోక ప్రార్థన మరిచిపోకుండా ఉండటం కోసమే కానీ పూసలు లెక్క పెట్టుకోవటం కోసం కాదు. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సో ఈ విషయాన్ని గమనించండి. ఇక ఒక్కడ కూడా ఈ 40 రోజులు మాల వేసుకున్న వారు ఒక్కడ కూడా బాగుపడ్డట్టుగా ఉన్నాడా అని బ్రదర్ గారు అన్నారు. అయితే బ్రదర్, మీరు బాగుపడని వాళ్ళనే చూస్తున్నట్టుంటారు. కానీ చాలా మంది ఈ 40 రోజులు పట్టుదల కలిగి ఉపవాసము, ప్రార్థన, దీక్ష కలిగి చేసిన వాడు అనేక మంది హృదయ పరివర్తన చెంది బాప్తిస్మము తీసుకొని క్రీస్తు పునరుత్థాన మహోత్సవంలో పాలిభాగస్తులైన చాలా మంది ఉన్నారు. అది ఒక్కసారి గమనించండి. మారని వాళ్ళని మీరు చూస్తున్నారు, మరి మారినోళ్ళు కంటికి కనపడరేమో ఒక్కసారి ఆలోచన చెయ్యమని ఒకసారి మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇక మారలేదు. ఈ 40 రోజు అయిపోగానే వీళ్ళెళ్ళి వెంటనే మందు తాగుతాడంట, మరలా అది పాత బ్రతుకు అయిపోతుందని చెప్తున్నా. ఈ వాక్యం వింటున్న సేవకులకి 1, ఈ వాక్యం వింటున్న క్రైస్తవులకి 2, ఈ వాక్యం వింటున్న బోధకులకి 3. నేను ఇచ్చేటటువంటి నేను అడిగి ఓ ప్రశ్న, గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పండి. గుండె మీద చేసుకొని, నీ గుండెల్లో దేవుడుంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే ధైర్యంగా చెప్పు. యేసు ప్రభుని గుర్తెరిగిన తరువాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిజం తీసుకున్న తర్వాత, యేసయ్యని ఎరిగిన తర్వాత నువ్వు తప్పు చెయ్యలేదా, నువ్వు ఏ పాపం చెయ్యలేదా ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర బోధకులతో, పరిసయ్యులతో, పెద్దలతో అన్నారు. ఏమన్నా తెలుసా, మీలో పాపం చెయ్యని వాడే ఆమె మీద రాయి వేయండి. ఎవరైనా మాల తీసుకొని 40 రోజులు నిష్ఠగా ఉండి 41 రోజు పాపం చేశావనుకో, అది దేవుడు చూసుకుంటాడు. నువ్వెవరివి, నేనెవరివి మనం నిందించడం కోసం. పాపము చెయ్యని వాడే వాడి గురించి మాట్లాడాలి. పాపము చేయనప్పుడు మాట్లాడే హక్కు నీకు కానీ నాకు కానీ మరి ఎవరికి లేదు. రెండవది, యేసయ్య ఒక మాట అన్నాడు, నీ కంటిలో దూలమును గమనింపక ఎదుటోడు కంటిలో నలుసుని వేరెత్తి చూపిస్తా. అంటే ఎవడైతే ఏరెత్తి చూపిస్తున్నాడో వాడి కంటిలో దూలము ఉందంట, ఎవరైతే చూపించబడుతున్నారో వారి కంటిలో నలుసుందంట. ప్రియ విశ్వాసులారా, ఎదుటి వారి వైపు ఏలెత్తి చూపేయటం చాలా ఈజీ, చాలా చులకన. కానీ ఎదుటి వారిలో మంచిని చూడండి. ప్రతి మనిషి చనిపోయే వరకు పరిశుద్ధత, పరిపక్వం చెందుతూనే ఉంటాడు. దేవుని వాక్యములో పరిపక్వత చెందుతూ ఉన్నాడు. ఒకటేసారి ఎవరు 10వ తరగతిలోకి రాదు. 10వ తరగతి 1 చదివినాడు, 2 చదివినాడు, 3 చదివినాడు, 4 చదివినాడు, 5 చదివినాడు, 6 చదివి, 7 చదివి, 8
ఈ విధంగా ఒకేసారి పరిశుద్ధత ఎవరికి రాదు. ఒకవేళ పరిశుద్ధతలో నువ్వు అడుగు పెట్టినా నీకు సాతాను శోధన తప్ప. ఉదాహరణకి చెప్తాను చూడండి, నేను మీకు చెప్తాను చూడండి. పేతురు అబద్ధం ఆడతాడని తెలిసి కూడా యేసయ్య తనలోకి చేర్చుకున్నాడు. రెండవది, యూద అప్పగిస్తాడని తెలిసి కూడా యేసయ్య తనలోనికి చేర్చుకున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, తప్పుడు వాళ్ళని తెలిసి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టలేదు, హెచ్చరించాడు, సరిచేయటానికి ప్రయత్నం చేశాడు. సరి చేసుకోబడిన పేతురు దేవునిలోకి వచ్చాడు, సరి చేసుకోబడినటువంటి యూద చనిపోయాడు. ఈ రోజున ఈ మాల ధరించేవాడు కాదు దీక్ష తీసుకునేవాళ్ళు 40 రోజులు మారటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం మనం ప్రోత్సహించాలి, వారికి మనం ప్రార్థన చెయ్యాలి, వారికి మంచి మాటలు చెప్పాలి. బాబు 40 రోజులు మంచిగా ఉన్నా, 41వ రోజు అట్లా ఉండగాక అని చెప్పండి. అది పద్ధతి. అది అంత మంచిగా ఉంటుంది, అది అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం గుడికి రానుడు ఆడే వచ్చాడు. ఏమో ఈ 40 రోజులు ఎవరికి తెలుసు? సౌలు పౌలుగా మార్చబడతాడని సౌలే ఊహించలా. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకుంటాడో తెలియదు. అంత దేవుని అనుగ్రహం కలిగినట్టు సంసోను ఢిల్లీలో వలలో పడిపోతాం తెలుసా? పడిపోయినటువంటి సంసోను తిరిగి దేవుని మొరపెట్టుకున్నాడు. అది మనం అంగీకరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ 40 రోజులు బాగుంటారు, 41వ రోజున బాగోరు వీళ్ళు అని అంటారు. నేను అడుగుతున్నా, బాప్తిజం తీసుకున్న నువ్వు, సేవ చేస్తున్నటువంటి నువ్వు, వాక్యం వింటున్న నువ్వు, బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తున్నటువంటి నీవు పాపం చేయనప్పుడే ఎదుటోళ్ళ మీద రాయి వేయాలి, లేదా నీ కంటిలోని దూలాన్ని ముందు తీసేసి తర్వాత ఎదుటోళ్ళ కంటిలో నలుసు తీసేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని దేవుని బిడ్డలారా, మనం ఎవరిని కూడా అనకూడదు, దూషించాల్సిన హక్కు మనకి లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా తన జీవితం మీద, తాను చేసే పాపం మీద విరక్తి చెంది మారాలని అనుకుంటూనే ఉంటాడు. ఈ మారే వాళ్ళ సమయంలో మనం కూడా సహాయం అందించాలే కానీ దేవుని బిడ్డలారా నీరు గార్చడానికి ప్రయత్నం చేయకూడదని మనకు వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా మరి 40 రోజులు అనేటటువంటిది యేసయ్య మాల కాదు, 40 రోజులు అనేది మరియమ్మ మాల కాదు. 40 రోజులు అనేటటువంటిది పట్టుదలతో హృదయ పరివర్తన కోసం చేసేటటువంటి తపస్సు లేదా దీక్ష, పెనుగులాట, యాకోబు లాంటి పెనుగులాట. ఈ పెనుగులాటలు, అందుకే పౌలు గారు ఏమన్నా, నేను మంచి పోరాటమును పోరాడి తిని. పోరాటం తప్పదు ప్రతి క్రైస్తవుడికి. మంచి పోరాటమును పోరాడి తిని. ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం జరుగుతుంటుంది, సాతానికి దేవుని బిడ్డలకు మధ్య పోరాటం జరుగుతుంది. మంచి పోరాటమును పోరాడి తిని. ఆ పోరాటం గెలిచినది ముఖ్యం. ఈ రోజు కాదు, ఈ రోజు మనం అందరం పరిశుద్ధులం అని ఒప్పుకున్నా ఆ రోజు కనపడాలి, ఆయన కాడ కనపడాలి. ఈ రోజు ఏముంది? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, గుడి బయట ఉన్న వాళ్ళందరూ కూడా పాపాత్ములు కాదు. మాలేసుకున్న వాళ్ళందరూ పాపాత్ములు కాదు, మాలేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ పాపాత్ములు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమన్నా పరిశుద్ధులు కాదు. గుర్తుపెట్టుకోండి, మన పాపం మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. అందుకే దయచేసి ఎవరిని ఏలెత్తి చూపిగాకండి. హక్కు నీకు లేదు, నాకు లేదు. న్యాయ తీర్పు ఎవరికి విధించకండి. న్యాయ తీర్పు విధించే హక్కు దేవునికి మాత్రమే ఉంది. ఎదుటి వారిని ఏలెత్తి చూపించమాకండి. హక్కు మనకు లేదు. ఎందుకంటే పరిశుద్ధపరచువాడు ఆయనే, పరిశుద్ధతలోకి నడిపించేవాడు ఆయనే. అలాంటి శక్తిని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.